సాక్షి సంతకం పెట్టించండి అన్నారు. అంటే అయితే కొడుకు వంక చూశాడు బ్రహ్మగారిని, నువ్వు పెట్టరా అబ్బాయి అన్నాడు. అంటే బ్రహ్మగారు పెట్టారు. ఏమంటే మంచిదే కానండి, ఆయన ఎక్కడో సత్యలోకంలో కూర్చుని ఏదో సృష్టి కార్యంలో ఉంటాడు, సరస్వతీదేవి వీణ వింటూ. నేను వెళ్ళిన తర్వాత ఆయన వింటాడని ఏమి నమ్మకం? అయినా ఏమంటే మా నాన్నగారు చేసిన అప్పు నేను కొడుకుని నేను ఎక్కడి నుంచి తేగలను, ఆయన నాకు ఇవ్వాలి కానీ నేను ఆయన అప్పు ఎక్కడ తీర్చనండి అని అంటే ఇంకొక సంతకం కూడా పెట్టించండి అన్నారు. అంటే శంకరుడి వంక చూశారు. అంటే శివుడు సంతకం పెట్టాడు, సాక్షి సంతకం. మంచిదే కానండి, కలియుగం కదా, 3 సాక్షులు ఉంటే మంచిది అన్నారు. అంటే ఇప్పుడు 3వ వాడిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు పెళ్ళప్పుకి? అంటే రావి చెట్టు వంక చూశారు. అంటే రావి చెట్టు నేను పెడతానని, రావి చెట్టు మూలతో బ్రహ్మరూపాయ మధ్యత విష్ణురూపిణి అగ్రదశివరూపాయ వృక్షరాజాయితే నమః, ఆ జీవుడు బయటకు వచ్చి ఆయన సంతకం పెట్టాడు. అప్పుడు 14 లక్షల మాడలు ఇచ్చారు. అయితే భోజనం పెట్టండి అన్నారు వెంకటేశ్వర స్వామి. భోజనం పెట్టండి అంటే అయిపోదు, ఆకులు కావాలి, దొప్పలు కావాలి, పాత్రలు కావాలి, వంట చేసేవాడు కావాలి, సరుకులు కావాలి, వంటశాల కావాలి, ఎక్కడ ఉన్నాయన్నారు. నా పెళ్ళి అనేటప్పటికీ ఇవన్నీ అవసరం ఏమిటిరా మీకు? మీ ఇళ్లల్లో పెళ్ళిళ్ళకి నన్ను ఇలాగే అడుగుతున్నారా? ఒక్క నమస్కారం పెడతారు, నేను ఇస్తాను. నా ఇంట్లో పెళ్ళికి ఇన్ని కావాలా అని వసువుల్ని పిలిచారు. మీరందరూ ఆకులు దొప్పలు కుట్టడం మొదలుపెట్టండి, వెంకటాచలంలో ఉన్న చెట్ల ఆకులు అన్నీ కోసుకురండి అన్నారు. ఏమంటే మాకు కొంచెం వైశాఖ మాసంలో చేసుకుంటున్నారు, మీరు శుక్లపక్షంలో దశమి నాటి సాయంకాలం వేళ ఓహో ఉక్కపోత వేడి, అందులో భూలోకం, అందులో దక్షిణ దేశం, వెంకటాచలం, చిత్తూరు జిల్లా, ఎక్కడ పడతాం? కాస్త చల్లగా ఉండేటట్టు చూడండి అన్నారు. ఎన్ని కోరికలు రా పెళ్ళికి రమ్మంటే మీకు అని సూర్యుడిని పిలిచి, ఉరైన అయినా నువ్వు ప్రకాశించకు ఎక్కువ తాపంతో, చంద్రుడిని పిలిచి నువ్వు బాగా చల్లటి కిరణాలు బాగా వెదజల్లు ఆ రోజున. అనేక గదులు ఉండాలి కదండి, స్నానాలు చేయాలి, బట్టలు మార్చుకోవాలి, ఇంతమంది వెళ్ళి నదుల్లో స్నానం చేయండి అంటే భార్యా పిల్లలతో ఎలా అన్నారు. మళ్ళీ ఇదోట విశ్వకర్మని పిలిచి భవన నిర్మాణం చేయించారు. ఇక్కడ అక్కడ కూడా, నారాయణపురంలో కూడా విశ్వకర్మ మళ్ళీ ఎవరికి వాళ్ళకి విడుదలు గదులు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి పెట్టాడు. ఎక్కడ వంట చేయాలని అడిగాడు అగ్నిహోత్రుడు. ఎక్కడ వంట చేయాలంటే ఇప్పుడు ఇంతమందికి తగిన పాత్రలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక పాత్రలు పెట్టకు, స్వామి పుష్కరిణిలో బియ్యం పోసి కలిపేసి అడుగుని కూర్చో, అన్నం అయిపోతుంది. స్వామి పుష్కరిణిలో అన్నం వండండి. పాప వినాశనంలో పైన పప్పు కలిపేయండి, మెత్తగా పప్పు కింద పడిపోతూ ఉంటుంది, పైనుంచి కింద అగ్నిహోత్రుడు వెలుగుతాడు, పప్పు జారిపోతూ ఉంటుంది, బిందెలతో తెచ్చుకో వడ్డించుకు తినండి. పాపనాశనంలో పప్పు వండారు, దేవతీర్థంలో కూరలు వండారు, కుమారతీర్థంలో భక్ష్యాలు వండారు, తుంబురు తీర్థంలో నెయ్యి కలిపారు, పాండు తీర్థంలో పులుసు చేశారు, ఒక్కొక్క తీర్థంలో ఒక్కొక్కటి చేయండి అన్నారు. ఇక్కడి నుంచి శ్రీశైలం వరకు విస్తళ్ళేశారు. మాకు చందనం రాయడానికి ఓ సరైన వ్యక్తి ఉంటే బాగుంటుందండి అన్నారు. మళ్ళీ రాయడానికి సరైన వాడు కూడా అని మన్మధుడిని పిలిచి, నువ్వు రాయిరా వీళ్ళకి ఉల్లాసంగా ఉంటుందన్నారు. మన్మధుడు వచ్చి చందనం రాశాడు. సుబ్రహ్మణ్యుడిని పెద్దవాళ్ళని పిలవడానికి పెట్టారు. శంకరుణ్ణి స్థాయిని బట్టి తాంబూలం ఇవ్వడానికి పెట్టారు. పత్ర విస్తీర్ణ భోజనం, అరిటాకు ఎంతంత అరిటాకు వేశారంటే ఎవడు ఇలా కూర్చుని తింటూ ఆకు చివరున్న దాన్ని అందుకోవడం సాధ్యం కాదు. కాబట్టి వాడు ఒకసారి లేచి ఎగిరి ఇలా తీసుకోవాలి. అంతంత పెద్ద ఆకులేసి అన్ని పదార్థాలు వడ్డించారు. ఏకంగా తిరుమల నుంచి శ్రీశైలం వరకు పంక్తులు వేశారు, వేసి వడ్డన చేశారు. ఈ అన్నం అంతా తినేశారు, సంతోషపడిపోయి బయలుదేరారు. మధ్యలో సుఖబ్రహ్మ ఆశ్రమం వచ్చింది. ఆయన పిలిచి, మీకు కాస్త అన్నం పెట్టాలని కోరిక ఎప్పటి నుంచో స్వామి, ఇలా వచ్చారు కదా రండి అన్నారు. ఆయన వెళ్ళి కూర్చుని వెనకాతల కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు భోజనం అంటారేమో, కాళ్ళు కడిగేసుకుని సంగతి చూడన్నాడు. అంటే మీకు పెట్టగలను కానీ ఇంతమందికి నేనెక్కడ పెట్టనన్నారు. అంటే సుఖబ్రహ్మ పిలిచారు బాగుండదని. ఆ వకుళమాత అంది, నీ పెళ్లి కుదరడానికి ఈయన కూడా కారణం, ఈయనే పత్రం రాసి ఆ రోజున ఆకాశరాజుకి చెప్పాడు, అందుకని వెంకటేశ్వర తినండి అంది. ఆయన వకుళమాత బ్రహ్మగారు కూర్చుని ఆయన పెట్టిన ఏదో కాస్త చింతపండు పులుసన్నం పెట్టాడు. ఆ అన్నం తింటుంటే బయట ఉన్న పరివారం ఎంత పెద్ద హాహాకారాలు మొదలెట్టారు. అదేవిడు పెళ్లికి బయలుదేరిన తర్వాత కొంతమందికి పెట్టి కొంతమందికి పెట్టనంటే అలాగని గొడవలు బయలుదేరాయి. సుఖబ్రహ్మ వచ్చాయి, బాబోయ్ వీళ్ళందరూ శపించేటట్టున్నారండి, వాళ్ళకి అన్నం పెట్టలేదంటున్నారు, ఏం చేయనన్నారు. నువ్వేం బెంగపెట్టుకోకని సమస్త భూతములు తృప్తి పొందుగాక అన్నారు. కడుపు మీద చేసుకుని వెంకటేశ్వర స్వామి. వాళ్ళందరూ కాళ్ళు కడుక్కున్న వాళ్ళు సుఖబ్రహ్మ అన్నానికి రమ్మంటాడేమో, కడుపు నిండుగా ఉంది బాబోయ్, త్రేణుకులు వస్తున్నాయి, తొందరగా బయటికి వెళ్ళిపోతాం లేకపోతే పిలుస్తాడని వెళ్ళిపోయారు. అలా సుఖబ్రహ్మని కాపాడారు. మొత్తం మీద అక్కడి నుంచి బయలుదేరి నారాయణవనానికి వెళ్ళారు. పెద్ద అట్టహాసంగా అద్భుతంగా పద్మావతి పరిణయం పూర్తయిపోయింది. అయిపోయిన తర్వాత సారి ఇవ్వాల్సి వచ్చింది. ఇవ్వాల్సి వస్తే ఆకాశరాజు గారు ఇచ్చిన సారె బూర్లు, ఏదో అప్పాలు, వడలు ఇవన్నీ తయారు చేయించి ఇవ్వలేదు. మెంతులు, ఆవాలు,
ఆ తర్వాత ఉప్పు, పాలు, పెరుగు, నెయ్యి, అరటిపళ్ళ గెలలు, పెసలు, ఇలాంటివి, బెల్లం, పంచదార, ఇవన్నీ కూడా మూటలు కట్టి చాలా భారీ పరిమాణంలో ఇచ్చారు. అలా పద్మావతి పరిణయం మహాకోలాహలంగా జరిగిపోయింది. 6 నెలలు వశిష్ఠాశ్రమంలో ఉన్నారు వెంకటేశ్వర స్వామి. తన మాట తాను నిలబెట్టుకోవడానికి అంత కష్టపడ్డారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.